ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా జున్ను ముఖంలో ఆనందం చూసి హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఇక వెంటనే జున్ను, అమ్మ నేను వెళ్ళి నాన్నకు థ్యాంక్స్ చెప్పొస్తాను పదలకి అని చెప్పేసి లక్కీ జున్ను ఇద్దరు కూడా పైకైతే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోతారు. ఇక జాను అయితే థ్యాంక్ యూ వివేక్ అని అంటూ ఉంటుంది. అదేంటి జాను నాకు థ్యాంక్స్ చెప్తున్నావు, నేనేమి ప్రోగ్రెస్ కార్డ్ మీద సైన్ చేయలేదు అని అనగానే మీ పెద్దమ్మ చేసింది లేరా అని జయదేవ్ అంటాడు. లేదండి నేను కూడా చేయలేదు అని చెప్పేసి అరవింద్ కూడా చెప్తుంది. అయితే అక్క నువ్వేనా అని అనగానే లేదు జాను నేను కూడా సైన్ అయితే చేయలేదు అని అనగానే ఇదంతా పక్కనే ఉండి వింటున్న దేవయాని మనీషాలు ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. చూసావా మనీషా, ఆ సంతకం ఎవరో ఫోర్జరీ చేశారు అని నువ్వు చెప్పావు, కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవ్వరూ చేయలేదు అంటే ఇంకెవరు చేసినట్టు, మిత్రే చేసినట్టు అని అనగానే అవునాంటీ అసలు మిత్ర నాతో ఏం చెప్పాడో తెలుసా, అసలు నేను సైనే చేయను నాకేం అవసరం అన్నట్టుగానే మాట్లాడాడు, కానీ ఇంతలో మిత్రకి ఏమైపోయిందో నాకైతే అర్థం కావటం లేదు అని అనగానే మనీషా చూడు మిత్ర మెల్లమెల్లగా లక్కీ జున్ను లక్ష్మి ట్రాక్లోకి వెళ్తున్నాడేమోనని నాకు అనుమానం అనేది వస్తుంది. నువ్వు మాట్లాడితే లక్ష్మీ మౌలానే కంపెనీ పతనమైపోయిందని, లక్ష్మి నిన్ను మోసం చేసి ఈ గడప దాటి వెళ్ళిపోయిందని పదే పదే నువ్వు మిత్రకు జపించడమే కాదు, ఇక ఎప్పటి నుంచో మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన ప్రేమను ప్రేమిస్తూ మిత్ర గురించి మాత్రమే నీ జీవితం ఇలా అయిపోయిందని, మిత్ర కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నావని ప్రతి క్షణం మిత్ర గుండెకు గుచ్చేటట్టు నువ్వు మాట్లాడాలి. అలా అయితేనే ఈ బిజీగా ఈ లక్కీ జున్ను లాంటి వాళ్ళ మధ్యలో నువ్వు నెగ్గగలవు, లేకపోతే ఇంత ఉన్నారు కానీ మిత్రను పూర్తిగా వాళ్ళ వైపుకు తిప్పేసుకుంటారు అని అనగానే అవునంటీ మిత్ర నా మెడలో 3 ముళ్ళు వేసేంతవరకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకోసమే నేను ఇలా ఉండిపోయాను అన్నది మిత్రకు ప్రతి నిమిషం నేను గుర్తు చేస్తూనే ఉంటాను అని చెప్పేసి దేవయాని మనీషా వాళ్ళు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఒంటరిగా ఉన్న మిత్ర దగ్గరికి పరుగున ఇద్దరు పిల్లలు వెళ్తారు కదా. ఇక వెంటనే జున్ను ముఖంలో ఆనందం చూస్తాడు మిత్ర. ఇక వెంటనే అమాంతం జున్ను మిత్ర దగ్గరికి వచ్చేసేసి హక్ చేసుకొని థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నీకో విషయం తెలుసా, బంటి చింటూ హర్ష వీళ్ళందరూ కూడా నన్ను ఎన్ని మాటలు అనేవాళ్ళు తెలుసా, ఎప్పుడు మీ మామ్ ఒకటే సంతకం పెడుతుంది మీ నాన్న ఎందుకు సంతకం పెట్టడు అని చెప్పేసేసి ఈరోజు వాళ్ళందరికీ చూపిస్తాను, నాకు మా నాన్న సంతకం పెట్టాడు కళ్ళు పెద్దవి చేసుకొని చూడండి అని చూపిస్తాను. నిజంగా నాన్న నువ్వు నాకు సాయం చేయటం ఎంత సంతోషంగా ఉందో, థ్యాంక్ యూ సో మచ్ నాన్న, ఐ లవ్ యూ నాన్న అని చెప్పేసి జున్ను మిత్రకి ఒకటే సంతకం పెట్టినందుకు ముద్దులు పెట్టేస్తూ తన తండ్రిని హాక్ చేసుకుంటూ స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తూ ఉంటాడు. ఆ ప్రేమ ముందు మిత్ర కూడా దిగజూడిపోయి ఏమిచ్చి ఇంత సంతోషం వస్తుంది అని చెప్పేసేసి మిత్ర ఆ జున్ను మొహంలో ఉన్న ఆనందాన్ని చూసి తాను కూడా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. అయితే ఇక రాజును మనకి స్కూల్కి టైం అయిపోతుంది కదా, మనం స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళాలి అని అనగానే ఇక వెంటనే జున్ను నీ ఫీవర్ అని అనగానే ఎప్పుడో తగ్గిపోయింది నాన్న, ప్రోగ్రెస్ కార్డ్ మీద నీ సైన్ చూసినప్పుడే జ్వరం ఎగిరిపోయింది, ఇప్పుడు నేను అర్జెంటుగా స్కూల్కి వెళ్ళాలి బాయ్ నాన్న అని చెప్పేసి ఇక ఇద్దరు స్కూల్కి రెడీ అవుదామని వెళ్ళిపోతారు. అయితే ఇక ఇదిలా ఉండగా మనీషా మిత్ర దగ్గరికి అయితే వస్తుంది. ఏంటి మిత్ర నువ్వేం చేస్తున్నావో నీకైనా కొంచెమైనా అర్థమవుతుందా అని అనగానే అదేంటి మనీషా నేనేం చేస్తున్నానో నన్ను నిలదీస్తున్నావు, ఇంతకీ నేనేం చేశాను అని చెప్పేసి అనగానే ఏం చేసావా, జున్ను ప్రోగ్రెస్ కార్డ్ మీద సంతకం పెట్టను అని అన్నావు, సంతకం పెట్టేశావు, నీ గురించి నిన్ను ప్రేమించి నేను ఎప్పటి నుంచో నీ గురించే ఇలా ఉండిపోయాను, తల్లిని కోల్పోయాను, నువ్వు మాత్రం నిన్ను మోసం చేసి కంపెనీ షేర్లని ఆ ప్రవీణ్ మిట్టలకు అమ్మేసేసిన ఆ లక్ష్మి కొడుకుని నువ్వు తండ్రివి కాకపోయినా కూడా తండ్రిగా సంతకం పెట్టేశావు, అంటే నీకు నమ్మించి మోసం చేసిన కొడుకు గురించి ఎక్కువ ఆలోచించావు తప్ప స్వచ్ఛంగా ప్రేమించి నీకోసమే పరితపించి నీకోసం ప్రాణాలైనా ఇచ్చే ఈ మనీషాను పక్కన పెట్టేశావు, అంతే కదా మిత్ర, అంతేలే అని చెప్పేసి మనీషా కావాలని దేవయాని చెప్పిన ట్రైనింగ్తో ఇక్కడ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటుంది. అబ్బా అది కాదు మనీషా, నేను కాస్త చెప్పింది వింటావా అని అనగానే ఏం వినాలి మిత్ర, సంతకం పెట్టింది నువ్వు కాదా చెప్పు అని అనగానే అబ్బా మనీషా
నిజానికి నేను సైన్ చెయ్యాలా వద్దా అనే భ్రమలోనే ఉండిపోయాను. కానీ నా కూతురు లక్కీ ఉంది కదా, దాని గొప్ప మనసు చాటుకుంది. అరే, చిన్నపిల్ల ఇంత చేస్తుంది, జస్ట్ సంతకం చేస్తే ఏమవుతుంది అని నేను కూడా సంతకం చేయాల్సి వచ్చింది. అసలు ఏమైందంటే ప్రోగ్రెస్ కార్డ్ తీసుకుంది, నా దగ్గర పెన్ను తీసుకుంది లక్కీ. ఎందుకు నీకు పెన్ అనగానే, నువ్వెలాగో సైన్ చేయవు కదా నాన్న, నేనైనా నీ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇక జున్ను ముఖంలో ఆనందాన్ని చూస్తాను. ఆడు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. జున్నుకి ఫుల్గా ఫీవర్ వచ్చేసింది, ఎన్ని ట్యాబ్లెట్లు వేసినా తగ్గటం లేదు. అదే నువ్వు సంతకం చేస్తే తగ్గిపోతుంది. అలా జున్ను మంచం మీద ఉంటే నేను చూడలేకపోతున్నాను. అందుకోసమే సంతకం చేయటం, ఫోర్జరీ చేయటం తప్పని తెలిసినా కూడా జున్ను ఫేస్లో హ్యాపీనెస్ కోసం చేస్తున్నాను నాన్న, ఆ పెన్నిటి ఇవ్వండి నాన్న అని చెప్పేసి పెన్ తీసుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే తన కూతురు ఇంత పసిపిల్ల అయినా కూడా ఒకరి ముఖంలో ఆనందం చూడటానికి సంతకం ఫోర్జరీ చేసినప్పుడు నేనెందుకు జున్ను ముఖంలో ఆనందం చూడటం కోసం సైన్ చేయకూడదు అని ఇక ఆ థాట్లో నేను అయితే వితిన్ సెకండ్స్లోనే సైన్ చేసేసాను. కానీ వాడు చూపించిన ఆనందం, వాడు చూపించిన ప్రేమ నేను మర్చిపోలేకపోతున్నాను మనీషా, మర్చిపోలేకపోతున్నాను అని అనగానే మనీషాకి కోపం వస్తుంది. అంటే నువ్వు ఆ ప్రేమను మర్చిపోలేకపోతున్నావు కానీ నా ప్రేమను మాత్రం మర్చిపోతున్నావా? అంతేనా మిత్ర? అసలు పెళ్ళి పీటల మీద ఆగిపోయింది, అలా 2 సార్లు మన పీటల మీద ఆగిపోయింది కదా. అరే, ఆడపిల్ల మనసు ఎంత గాయపడి ఉంటుంది. నాకు తల్లి కూడా లేదు కదా నా ప్రాబ్లమ్స్ అన్నీ షేర్ చేసుకోవటానికి. ఇక అరవింద ఆంటీనేమో జున్ను, లక్కీ, లక్ష్మి అని వాళ్ళ వెనకాతలు తిరుగుతుంది. జయదేవ్ అంకులు కూడా వాళ్ళ వెనకాతలే తిరుగుతున్నారు. ఈ ఇంట్లో నాకు సపోర్ట్ చేసి నా గురించి ఆలోచించేది నేను ప్రేమించిన నా ప్రియుడు మిత్ర అని ఎంతో హ్యాపీగా ఉండేదాన్ని. కానీ నువ్వు కూడా ఆ ప్రేమను పక్కన పెట్టేసి ఏ క్షణం కూడా నా గురించి ఆలోచించుకోకుండా ఇంతవరకులా అస్సలు నన్ను పట్టించుకోకుండా ఉన్నావు. ఇక నేను దేనికి బ్రతకాలి మిత్ర, దేనికి బ్రతకాలి? నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఆ రోజు మా అమ్మకు అరవింద్ ఆంటీ యాక్సిడెంట్ చేసినప్పుడు ఆంటీ నన్ను కూడా యాక్సిడెంట్లో నేను కూడా ప్రాణాలు పోతే బాగుండు, మా అమ్మతో పాటు నేను కూడా హ్యాపీగా ఒకవేళ స్వర్గానికో నరకానికో వెళ్ళిపోయేదాన్ని అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది అని చెప్పేసి మనీషా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఇలా ఎమోషనల్ అయిపోతూ ఇక వెంటనే మిత్రని హక్ చేసుకుంటుంది. ఇక మిత్ర, కన్నీళ్ళు పెట్టుకోకు మనీషా, డోంట్ ఫీల్, అవన్నీ మర్చిపో, మనం ఇప్పుడు హ్యాపీగా ఉన్నామా లేదా అన్నది ఆలోచించాలి. అయినా నీ గురించి పట్టించుకోవటం లేదంటున్నావేంటి? నీకు తెలిసిందే కదా కంపెనీ ఎంత లాసెస్కి వచ్చిందో. ఇప్పుడున్న టైంలో కంపెనీ గురించి ఆలోచించాలా, నీ గురించి ఆలోచించాలో చెప్పు మనీషా అని చెప్పేసేసి మనీషాని దగ్గరికి తీసుకొని ఓదారుస్తూ ఉంటాడు. అదే సమయంలో లక్ష్మి అయితే వస్తుంది. మిత్ర గారికి థ్యాంక్స్ చెప్పాలి జున్నుకి సైన్ చేసినందుకు అని మిత్ర దగ్గరికి లక్ష్మి వస్తూ ఉంటుందా. ఇక అలా మనీషా ఏమో హక్ చేసుకోవటం, మిత్ర ఏమో ఓదార్చటం, ఇదంతా కూడా లక్ష్మి చూసేస్తుంది. ఒక్కసారిగా లక్ష్మి చూసి షాక్ అయిపోయి బాధపడిపోతూ ఉంటుంది. అయితే మిత్ర లక్ష్మిని ఎదురుగా చూస్తాడు. లక్ష్మిని ఎదురుగా చూడంగానే అమాంతం మనీషా భుజం మీద ఉన్న చేతుల్ని తీసేసి మనీషాని దూరంగా అయితే పెట్టేస్తాడు. ఏమైంది మిత్ర అని అనగానే ఎదురుగా లక్ష్మి. ఈ లక్ష్మి వచ్చిందని చెప్పేసి మిత్ర నన్ను దూరం పెట్టాడు అంటే లక్ష్మి దగ్గర భయపడుతున్నాడనే అర్థం కదా. అసలు ఈ లక్ష్మి ఎదురుగా నన్ను పెళ్లి చేసుకోవాల్సిన మిత్ర లక్ష్మి రాగానే ఇలా దూరం పెట్టేశాడంటే నో డౌట్ మిత్ర 2 పడవల మీద కాళ్ళేస్తున్నాడని అర్థమవుతుంది. మిత్రను పూర్తిగా ఇటు తొందరగా నా వైపుకు రాబట్టుకోలేకపోతే మిత్ర పూర్తిగా లక్ష్మి సొంతం అయిపోతున్నాడు అని ఈ సిచ్యువేషనే నాకు నిరూపించింది. కాబట్టి చెప్తా పూర్తిగా ప్లాన్ చేస్తాను అని చెప్పేసి మనీషా అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక లక్ష్మి వెళ్ళిపోతూ ఉంటే, ఆగు లక్ష్మి, ఏదో చెప్దామని వచ్చావు కదా అని అనగానే, ఏమీ లేదు, మీరు మీ పనుల్లో బిజీగా ఉన్నారు కదా, నేను డిస్టర్బెన్స్ చేయటం ఎందుకని వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి లక్ష్మి కిందకైతే వెళ్ళిపోతుంది. లక్ష్మికి పదే పదే మిత్ర మనీషని హక్ చేసుకొని ఓదార్చడమే గుర్తుకు వస్తూ ఉండటంతో చాలా ఫీల్ అయిపోతూ బాధపడిపోతూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా ఇక దేవయాని, ఏంటి మనీషా, ఏం చేయాలనుకుంటున్నావు అని అనగానే, ఏం చేస్తానంటే అసలు లక్కీ జున్నుగాడు మిత్రకు పుట్టలేదు, అసలు మిత్రకి జున్నుకి ఎటువంటి సంబంధం లేదు, లక్ష్మి అన్ని అబద్ధాలు ఆడుతుంది అని రుజువు చేసేస్తాను. DNA టెస్ట్ అయినా చేపించి ఫేక్ రిపోర్ట్ అయితే మిత్రకైతే ఇచ్చేస్తాను. ఇక ఏముంది, మిత్ర లక్కీ జున్ను ఈ ఇంటి కొడుకు కాదు, వారసత్వమే లేదు అన్న ఒకే ఒక ఇదితోటి
ఇక దూరం పెడతాడు. లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఆ రకంగా ప్లాన్ చేస్తున్నాను అని చెప్పేసి అనగానే, చూడు మనీషా, ఇది చాలా సెన్సిటివ్. ఎందుకంటే ఆడు నిజంగా ఈ ఇంటి వారసుడే. నువ్వు డిఎన్ఏ రిపోర్ట్స్ అని ఫేక్ అని లేకపోతే ఒరిజినల్ అని ఏదో ఒకటి చేసావే అనుకో, ఇక మిత్రకి మళ్ళీ థాట్ వచ్చింది అనుకో, నువ్వు తీసుకువచ్చింది ఫేక్ అయినా మిత్ర మరో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంటే పాజిటివ్ వస్తే అప్పుడు మిత్ర జీవితంలో నీ మొహం కూడా చూడు. కాబట్టి ఏం చేసినా ఆచితూచి ఆలోచించాలి. అయినా వాడికి గండాలు వస్తున్నాయని చెప్పారు కదా, ఆ గండాలు ప్రకృతి పరంగా రావడం ఎందుకు? నువ్వో నేనో రెడీ చేసేస్తే, ఏర్పాటు చేసేస్తే సరిపోతుంది కదా అని అనగానే, అంటే ఏమంటారా ఆంటీ అని అనగానే, మనీషా, మిత్ర చేత పూజలు చేపించాలి. జున్ను కోసం మిత్ర పూజలు చేయించాలి. అందరినీ నమ్మించాలి. జున్ను తండ్రి మిత్ర అయినప్పుడు జున్నుకి గండాలు శాంతించాయి. హమ్మయ్య, పిల్లాడి గండాలు మిత్ర పూజ చేయటం మూలన శాంతించాయి. ఇప్పుడు జున్నుకి ఇంకా ఏమీ పర్వాలేదులే, కొంతకాలం వరకు జున్ను హ్యాపీగా ఫ్రీ బర్డ్గా ఉన్నాడు అని అందరినీ నమ్మించాలి. పూజ చేసిన వెంటనే ఏం చేయాలి? ఇంట్లో ఎక్కడో చోట పడేటట్టో లేకపోతే మనమే పడేసేటట్టో చేసి జున్ను రక్తాన్ని మనం చూడాలి. అరెరెరెరే, గండాలు పోయాయి అని మిత్ర చేత పూజలు చేయించారు. పూజ చేసిన 24 గంటలు కాకముందే జున్నుకేంటి ఇంత పెద్ద గండం వచ్చి పడింది అని నేనంటాను. నువ్వొచ్చి నిజంగా తండ్రి పూజ చేస్తే గండాలు గట్టెక్కుతాయి కానీ ఆంటీ, మిత్ర పూజ చేస్తే గండాలు ఎందుకు గట్టెక్కుతాయి? అందుకోసమే, మిత్ర నిజమైన తండ్రి కాదు కాబట్టే కదా జున్నుకి పూజ చేసిన కొన్ని గంటలకే ఇదిగో ఇలా రక్తం కనిపించింది. అంటే పూజలో నిజమైన తండ్రి కూర్చోలేదు, గండాలు శాంతించలేదు. అదే మిత్రయ్య నిజమైన తండ్రి అయితే ఆ గండాలు శాంతించేవి, జున్ను కూడా హ్యాపీగా ఉండేవాడు కదా ఆంటీ అని చెప్పేసేసి మనీషా అంటూ ఉంటుంది. ఈ రకంగా మిత్ర మనసులో ఆలోచనలు వచ్చేసేసి ఇక జున్నుని కొడుకు కాదు కదా, ఇంకా దూరం పెట్టాలి అనేటట్టు మనీషా ప్లాన్ అయితే చేస్తూ ఉంటుంది. మరోపక్క మిత్రని లక్ష్మిని దగ్గర చేసి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నది కేవలం మనీషా మాత్రమే. ఆ మనీషాని పక్కకు నెడితే మిత్ర లక్ష్మిని అర్థం చేసుకుంటాడు అని అర్జున్ ఇక మనీషాని పక్కకు తెప్పించే ప్లాన్లు అయితే వేయబోతూ ఉంటాడు. అలా అర్జున్ మనీషాని పక్కకు తప్పించే టైంలో ప్లాన్ వేస్తూ ఉన్న సమయంలోనే మనీషా నిజస్వరూపం, మనీషా అసలు స్వరూపం అర్జున్కైతే తెలుస్తుంది. ఇంతకాలం కంపెనీలో ఉంటున్న మనీషా కంపెనీకి ఎంతగానో దెబ్బతీసింది అని, అసలు ఈరోజు కంపెనీ పతనం అవడానికి గల కారణం మనీషానే అని, మనీషా అకౌంట్లో కోట్లు డిపాజిట్ అయినాయని ఇవన్నీ కూడా మన అర్జున్ అయితే తెలుసుకుంటాడు. మరి ఇన్ని నిజాలు తెలుసుకున్న అర్జున్ మిత్ర దృష్టిలో మనీషాని పక్కకు నెట్టేటట్టు ఎలా చేయబోతున్నాడు, రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.